పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ప్రతీకార దాడులకు దిగడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగితే ఆ దేశం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని భయంకరమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ట్రంప్ ఘాటు హెచ్చరిక ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో స్పందించారు. ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతుంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు కనుక సాహిస్తే మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటి వరకు చూడని రీతిలో ఉంటుంది అని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. ఇక ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వివరాలు. అణు చర్చలు విఫలం కావడం, ఇరాన్ మళ్ళీ అణు కార్యకలాపాలు ప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టాయి. ఇక శనివారం జరిగిన ఈ మెరుపు దాడుల్లో ఖమేనీ నివాసమే లక్ష్యంగా క్షిపణులు దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు మరియు మనవరాలు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇక ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోను ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు స్వయంగా చూసినట్లు సమాచారం. గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కూడా కురుస్తోంది. ఖమేనీ మరణించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన దుబాయ్, అబుదాబి, ఖతర్ మరియు బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులతో గల్ఫ్ ప్రాంతం అంతా యుద్ధ భూమిని తలపిస్తుంది. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతిరేకతతో ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.